ఉత్కంఠ రేపిన గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకపక్షంగా ముగిశాయి. టీడీపీ కూటమి బలపరిచిన 6 సభ్యులు గెలుపొందారు. టీడీపీ సభ్యులకు అత్యధికంగా 33 ఓట్లు, అత్యల్పంగా 30 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 5, జనసేనకు చెందిన 1 స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందారు. అత్యధికంగా టీడీపీకి చెందిన వరప్రసాద్ 33 ఓట్లు సాధించాడు. వైసీపీకి అత్యధికంగా 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ అనుమానిస్తోంది. టీడీపీ బాహాటంగా మద్దతు పలికిన కార్పొరేటర్లతో పాటు వైసీపీతో ఉండి టీడీపీ కూటమికి ఓటు వేసిన పలువురు కార్పొరేటర్లపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో పాలకవర్గ కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇక్కడ కీలకంగా మారాయి. ఎందుకంటే ప్రధానంగా కేవలం 11 అధికారిక సీట్లు మాత్రమే, కార్పొరేటర్ల సీట్లు మాత్రమే కలిగి ఉన్నటువంటి కూటమి ఏకంగా 33 ఓట్ల మెజారిటీ సంపాదించుకుంది. అంటే 22 మంది వైసీపీ కార్పొరేటర్లు బాహాటంగా కానీ లేదంటే అంతర్గతంగా కానీ కూటమి పార్టీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 16 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీకి మద్దతు పలికారు. దీంతో వాళ్ళ బలం 27కి చేరినట్లుగా ఇప్పటి వరకు వైసీపీ భావించింది. కానీ ఈరోజు ఎన్నికల సరళిగాని చూసుకుంటే ఒక్కొక్క అభ్యర్థికి 33 ఓట్లు, 32 ఓట్లు పడడం జరిగింది స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు. అంటే వైసీపీలో అంతర్గతంగా ఉంటూనే వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు పలికిన వారి సంఖ్య 5గా చెప్పుకోవచ్చు. వీళ్ళు 5 కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అనేది వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన అభ్యర్థులతో పెద్ద సమస్య లేదు. ఆ కార్పొరేటర్లు బాహాటంగానే బయటికి వెళ్ళిపోయారు. కానీ పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచేలాగా క్రాస్ ఓటింగ్కి పాల్పడిన వాళ్ళ సంగతి అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టాలనే ఆలోచనలో వైసీపీ కీలక నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి 6 అభ్యర్థులు టీడీపీ నుంచి విజయం సాధించారు. మొత్తం 12 మంది అభ్యర్థులు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనగా టీడీపీకి సంబంధించిన 6 విజయం సాధించారు. వైసీపీకి సంబంధించిన 6 ఓటమి పాలయ్యారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల ప్రాంతంలోని పిడుగురాళ్లకు సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఈరోజు జరగాల్సి ఉంది. అయితే ఈరోజు నామినేషన్లు సకాలంలో దాఖలు చేయని కారణంగా రేపటికి ఈ ఎన్నికను వాయిదా వేశారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ కొంత ఉద్రిక్తంగా సాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికలు పిడుగురాళ్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్నికల్లో వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి నామినేషన్ వేయనీయకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అదేవిధంగా కార్పొరేటర్లను అడ్డుకున్నారనేటువంటి ఆరోపణలు వైసీపీ నాయకులు చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ టీడీపీ ఆధిపత్యం సంపాదించి వైసీపీని ఇక్కడ ఓటమి పాలు చేస్తే రేపు జరగబోయేటువంటి పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఉప ఎన్నిక ఎలా జరగబోతుందనేటువంటి ఉత్కంఠ మరోవైపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.